హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని జంతువుల నుండి ఆహారోత్పత్తి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. మన దేశంలో ఎన్ని రకాల తేనెటీగల జాతులు ఉన్నాయి? ఆన్సర్ 5 రకాలు. ఏ సముద్రపు కలుపు మొక్కను పరిశ్రమలలో పైకోకొల్లాయిడ్గా ఉపయోగిస్తారు? ఆన్సర్ అగార్ అగార్. బ్రాయిలర్ కోళ్లు పెరగటానికి పట్టే కాలం ఎంత? ఆన్సర్ 6 నుంచి 8 వారాలు. స్వచ్ఛమైన దేశీయ రకాలైన కోళ్ల జాతి కానిది ఏది? ఆన్సర్ వైట్ లెగ్ హార్న్. మన దేశంలో పాల ఉత్పత్తిలో ఎక్కువ పాలు వీని నుండి లభిస్తున్నాయి? ఆన్సర్ ఆవుల నుండి. మన రాష్ట్రంలో సంక్రాంతి సమయంలో కోళ్ల పందాల కొరకు పెంచే కోళ్ల జాతి ఏది? ఆన్సర్ అసీల్ లేదా బెరసా. ఆవులు గేదెల సంకరజాతిని ఉత్పత్తి చేయటంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ జేకే కురియన్. కోడిగుడ్ల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది? ఆన్సర్ 4వ స్థానం. NECC స్టాండ్స్ ఫర్ డాష్. ఆన్సర్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. విదేశీ కోళ్ల జాతి కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బ్రూసా. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 సముద్ర చేపల జాతులు. ఏ సార్డైన్స్, బాంబెడాక్, క్యాట్ఫిష్, ట్యూనా. 2 మంచినీటి చేపల జాతులు. బి కొర్రమీన, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు. 3 ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన జాతులు. సి ముల్లెట్లు, భేట్కి, పెరల్ స్పాట్, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు. ఎగరలేని పక్షి ఈము ఏ దేశానికి చెందిన పక్షి? ఆన్సర్ ఆస్ట్రేలియా. జెర్సీ మరియు హోల్స్టీన్ వంటి విదేశీ జాతులు రోజుకి సుమారు ఎన్ని లీటర్ల పాలనిస్తాయి? ఆన్సర్ 25 లీటర్లు. ఈము పక్షి దాదాపు ఎన్ని కిలోగ్రాముల బరువు ఉంటుంది? ఆన్సర్ 50 కిలోగ్రాములు. సాధారణంగా కోళ్ళు వాటి జీవితకాలంలో సుమారు ఎన్ని గుడ్లను పెడతాయి? ఆన్సర్ 300 నుంచి 350 గుడ్లు.
గ్రుడ్లను ఈ నెలలో ఎక్కువగా పొదిగిస్తారు? ఆన్సర్ జనవరి, ఏప్రిల్. ఏ వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది? ఆన్సర్ ఋగ్వేదంలో. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏ జాతి పశువులను ఎక్కువగా పెంచుతున్నారు? ఆన్సర్ ముర్రా జాతి. ఎపిస్ సెరెనా అనే భారతీయ తేనెటీగ ఒక సంవత్సరం కాలంలో ఎన్ని కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ 3 నుంచి 10 కిలోలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 ఎల్లో రెవల్యూషన్, ఏ నూనె గింజల ఉత్పత్తులు, 2 గోల్డెన్ రెవల్యూషన్, బి పండ్లు తేనె ఉత్పత్తులు, 3 గ్రే రెవల్యూషన్, సి ఎరువుల పరిశ్రమల అభివృద్ధి, 4 రౌండ్ రెవల్యూషన్, డి ఆలుగడ్డల అధిక దిగుబడి. కరువు ప్రాంతంలో పెంచడానికి అనువుగా ఉండే ఎద్దు జాతి ఏది? ఆన్సర్ కంగాయం జాతి. తేనెపట్టులో అతి తక్కువ జీవితకాలం కలిగినవి ఏవి? ఆన్సర్ కోలి ఈగలు. ఏపీ టింక్చర్ను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ తేనెటీగల విషం. జెర్సీ జాతి పశువులు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ ఇంగ్లాండ్. ఎస్చరీ అనగా డాష్. ఆన్సర్ నది, సముద్రం కలిసే ప్రదేశం. ఒక సంవత్సరం కాలంలో 25 నుంచి 30 కిలోల తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగల జాతి ఏది? ఆన్సర్ ఏపిస్ మెల్లిఫెరా. పాశ్చరైజేషన్ పద్ధతిలో పాలను ఎన్ని నిమిషాల పాటు వేడి చేస్తారు? ఆన్సర్ 30 నిమిషాలు. రాణి ఈగ ప్రతిరోజు సుమారు ఎన్ని గుడ్లను పెడుతుంది? ఆన్సర్ 800 నుంచి 1200. ప్రొఫెసర్ జేకే కురియన్ ఏ విప్లవ పితామహుడు? ఆన్సర్ శ్వేత విప్లవం. మైనాన్ని స్రవించడం, తేనెటీగ పిల్లలను పోషించడం అనే పనులు ఏ రకమైన తేనెటీగలు చేస్తాయి? ఆన్సర్ కూలీ ఈగలు. మన దేశంలో దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది? ఆన్సర్ 7500. తేనెపట్టులోని ఏ ఈగలు సోమరులుగా ఉంటాయి, ఏ పనులు చేయవు, కేవలం సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి? ఆన్సర్ మగ ఈగలు. అధిక మొత్తంలో జంతు ప్రోటీన్లు కలిగిన ముఖ్యమైన ఆహారం డాష్. ఆన్సర్ చేపలు. అధిక తేనెనిచ్చే తేనెటీగ జాతి ఏది? ఆన్సర్ ఏపిస్ మెల్లిఫెరా.
మన దేశంలో దాదాపు ఎన్ని మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపల పెంపకానికి అనువైన జలవనరులున్నాయి? ఆన్సర్ 0.48 మిలియన్ చదరపు మీటర్లు. పంది మాంసాన్ని ఏమంటారు? ఆన్సర్ పోర్క్. కృత్రిమ తేనెపట్టులో ఎన్ని భాగాలుంటాయి? ఆన్సర్ 6. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పాలకు. ఈ క్రింది వానిలో అత్యంత ప్రాచీన కాలంలోనే మచ్చిక చేసుకున్న జంతువు ఏది? ఆన్సర్ కుక్క. ఏ నెలలో పాల ఉత్పత్తి గరిష్టంగా ఉండును? ఆన్సర్ నవంబర్ నెలలో. ఏ నెలలో పాల దిగుబడి చాలా తక్కువగా ఉండును? ఆన్సర్ ఏప్రిల్ నెలలో. మన సముద్ర జలాల్లో లభించే ఆర్థిక ప్రాముఖ్యత గల చేప ఏది? ఆన్సర్ ట్యూనా. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: 1 సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, ఏ పత్తి ఉత్పత్తులు, 2 గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, బి జనపనార ఉత్పత్తులు, 3 సిల్వర్ రెవల్యూషన్, సి గుడ్లు కోళ్ళ పరిశ్రమల అభివృద్ధి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.